పశ్చిమ ఆసియాలో గత 9 రోజులు ప్రస్తుతం భారతదేశంలో రైసీనా హిల్స్ అంటే ఢిల్లీలో ఒక సెక్యూరిటీ సమ్మిట్ జరుగుతుంది. ఈ సెక్యూరిటీ డైలాగ్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండ్వా ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ని బట్టి ట్రంప్ భారత్ యందు ఎంత కుట్ర బయటపడిపోయి ఉందో అదంతా లీక్ అయిపోయిందండి. అసలు ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఒకటి టారిఫ్లు విధించడం, భారతీయ స్టూడెంట్ వీసాల మీద, ఈ జాబ్ వీసాస్ మీద నియంత్రణలు విధించడం, భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ రెచ్చగొట్టి అసిం మునీర్కి రెడ్ కార్పెట్ వేయడం, భారత్కు వ్యతిరేకంగా చైనా ఇండియాల మధ్య యుద్ధం వచ్చేటట్టు రెచ్చగొట్టడం, ఇవన్నీ చూస్తాం. రష్యా భారతదేశం విదేశాలతో గల సంబంధాలను దెబ్బతీయడం, ఆయిల్ పేరు చెప్పి ఇవన్నీ మనం చూస్తున్నాం. అసలు మోడీ అంటే పడకపోవడం, ఇలాంటి పరిస్థితి ఉంది. అసలు దీనికి గల కారణాన్ని నిన్న ఈ డిప్యూటీ సెక్రటరీ ఈ లుండ్వా అనవసరంగా నోరు జారి బయటపెట్టారన్నమాట. అంటే భారత్ అమెరికాకి శత్రువు అని ప్రకటించేశారు. ఎలాంటిదంటే చైనా మాకు ఎంత శత్రువో అదేవిధంగా ఇండియా కూడా అదే శత్రువు అని నిన్న యుఎస్ ప్రకటించడం జరిగింది. అది కూడా ఢిల్లీ వేదికగా. అక్కడ అంతర్జాతీయ అందరూ ప్రతినిధులు ఉండగా, ఇండియన్ ప్రతినిధులు ఉండగా, డిఫెన్స్ అనలిస్టులతో పాటు మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గారు కూడా అక్కడ ఉన్నారు. వెంటనే షాక్ అయిపోయిందని చెప్పాలి. ఏంటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, ఒక 2 డికేడ్స్ బ్యాక్ అంటే 2000 ఫస్ట్ డికేడ్లో, ఈ 21st సెంచరీ ఫస్ట్ డికేడ్లో 2010 ఈ సరౌండింగ్లో 2001, 2010 మధ్యలో మేము అమెరికా మార్కెట్, అమెరికా క్యాపిటల్, అమెరికా టెక్నాలజీని, అమెరికా ట్రేడ్ ఇదంతటిని చైనాకి ఓపెన్ చేసాం. వెంటనే చైనా వీటిని యూజ్ చేసుకుని సూపర్ పవర్గా అయిపోయి ఇప్పుడు అమెరికానే ఛాలెంజ్ చేస్తుంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మాకు వచ్చింది. కాబట్టి ఈ చెడు ఎక్స్పీరియన్స్ని
బెటర్ ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకుని మేము ఇండియాకి మార్కెట్ని ఓపెన్ చేయం, టెక్నాలజీ ఓపెన్ చేయం, ఇండియాలో ఇండియన్స్ అమెరికా వచ్చి చదివే వాళ్ళని కూడా మేము ఉండము, ఎందుకంటే వాళ్ళ ద్వారా చైనా ఎక్కువ టెక్నాలజీ పట్టిపోయింది. ఇవన్నీ చెప్తున్నాను, అందుకే టారిఫ్లు ఇవన్నీ అని బయట పెట్టేశాడు అనవసరంగా. అంటే చైనా మేము ఎలా శత్రువుగా చూస్తున్నామో ఆ విధంగా మేము ఇండియాని చూస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు టారిఫ్లు అలాగే ఉంటాయి, ట్రేడు ఇదే విధంగా వీసాలు మేము ఇవ్వము, H1B వీసాలు ఇవ్వము, అదేవిధంగా చైనా లాగా మేము శత్రువులుగా చూస్తామని అనవసరంగా బయట నోరు జారి పెట్టేశాడు. ఇప్పుడు ఇండియా దీనికి హై అలర్ట్ అయింది, ఇప్పటికే హై అలర్ట్ అయింది. ఇండియా చాలా చాకచక్యంగా మోడీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇరాన్ నౌకిని ఇండియా దగ్గర పేల్చి ఇరాన్తో శత్రుత్వం తెద్దామనుకుంటే వెంటనే ఇండియాలో రంగంలో దిగి అక్కడ కైమోనికి సంతాపం చేసి ఇరాన్ మనం దగ్గర చేర్చుకున్నాం. ఆయిల్ని ఆపేయడానికి ట్రై చేస్తే ఇరాన్ కన్విన్స్ చేసి అక్కడ నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటున్నాం, రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. టారిఫ్లు విధించిన మనం నిలబడి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. EU, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్ ఈ దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. ఇవన్నీ అంటే అమెరికా మీద డిపెండ్ తగ్గించుకుంటున్నాం. ఇటు చైనా శత్రువు ఉన్న అమెరికా ఇంకో శత్రువుగానే మనం పరిగణిస్తున్నాం. మోడీ అడ్మినిస్ట్రేషన్ చాలా హై అలర్ట్ అయింది. ఇప్పుడు క్రిస్టోఫర్ లాండ్వా ప్రకటించినట్టు ఇంకా బహిర్గతం అయిపోయింది. ఇంకా మనకి సామాన్య జనానికి కూడా అర్థమైపోయింది హౌ అమెరికా ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా అని. How America is treating India, how America is treating Indian citizens, how America is treating Indian students, how America is treating Indian technological progress. ఇవన్నీ ఎలా చూస్తుంది, మన గ్రోత్ని ఎలా ఆపడానికి అమెరికా ట్రై చేస్తుందో మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇక అమెరికా అంటే మనం కూడా శత్రువుగా చూసి మన జాగ్రత్త ఎంతవరకే బిజినెస్ టు బిజినెస్. మిత్రు అనే భావం అమెరికా యందు ఉండకూడదు, ఎప్పుడు అది పొంచి ఉందనే భావన ఈరోజు ఇండియన్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంటు, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లు అన్నీ పాకిపోయింది. కాబట్టి ఏదో సహకారం వరకే, ట్రేడ్ వరకే, అంతే ఈ రెండు సంబంధాలు.